నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసండి. అదేనండి మునక్కాయ ఆలు కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా వీటిని తయారు చేసుకోవచ్చు. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 5 జీడిపప్పు, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలను యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండ్ చేస్తే పౌడర్ అనేది ఈ విధంగా తయారవుతుందండి. ఇలా మెత్తగా మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 బాగా క్లీన్ చేసుకున్న పొటాటోస్ని తీసుకొని వాటిని మీడియం సైజులో పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా మనం పీసెస్ అనేది ఈ సైజులో కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే ఆలు మునక్కాయ కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ సోంపు, అలాగే 1 తరిగి పెట్టుకున్న ఆనియన్, 3 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ను యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే ముందుగానే తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కలు, అలాగే మునక్కాయలను కూడా అందులో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న మసాలా అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. నేను ఇక్కడ చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకున్నానండి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఆలు కర్రీ అనేది రెడీ అయినట్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 విజిల్స్ లోపు మనకు మునక్కాయ కానీ ఆలు కానీ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయండి. చాలా సింపుల్గా మరియు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.